What is the first production I need to consider? ఏది కన్సిడర్ చేయాలి? S tends to AC. I C తో ఎందుకు స్టార్ట్ చేసుకోకూడదు? ఏమా? Anybody? Why we should start with S tends to ACA? Why we shouldn't start with C tends to ACA? చెప్పండి ఎవరొకళ్ళు. మ్యామ్ ఏది తీసుకున్న ఆన్సర్స్ ఈక్వల్ అవుతున్నాయి మ్యామ్. నో, ఏది తీసుకున్న ఈక్వల్ అవ్వచ్చేమో, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్ టు టేక్ S tends to ACA. ఎస్. సో ఎందుకు తీసుకోవాలి అంటే బికాస్ S is the start symbol. Why should we take that? Because S is the start symbol. అందుకని చెప్పి మనం S తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసాం కదా గ్రామర్ లో. గ్రామర్ ఈజ్ VTPS. V for variables, T for terminals, P for productions and S for start symbol. సో ఇక్కడ గ్రామర్ లో ఫోర్త్ ప్లేస్ లో ఏమి ఇచ్చాం? ఇక్కడ P తర్వాత S అని మెన్షన్ చేసాం బికాస్ S is the start symbol. సో స్టార్ట్ సింబల్ ఏదైతే ఇచ్చారో మనం దాన్ని యూజ్ చేసుకునే ప్రొడక్షన్స్ స్ట్రింగ్ ని డిరైవ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ప్రొడక్షన్ S tends to ACA and I can replace C with initially B. Suppose నేను C ని B తో రీప్లేస్ చేశాను. సో వాట్ ఈస్ అ స్ట్రింగ్ ఇన్ మై లాంగ్వేజ్? వాట్ ఈస్ అ స్ట్రింగ్ జనరేటెడ్? What is the string generated here? ABA అనే string generate అయింది. Okay, next. S tends to ACA. Next, S tends to, ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? నెక్స్ట్ ఏం చేయొచ్చు? C బదులు ఈ ACA రీప్లేస్ చేయొచ్చు. ACA followed by another A. C బదులు ACA తో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ ఏంటి? I can directly replace C with B. So this is the string generated. AA B AA. So AA B AA is the string generated. And next S tends to ACA and C బదులు ACA రీప్లేస్ చేస్తున్నాను. A అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ అగైన్ C బదులు ACA రీప్లేస్ చేస్తున్నాను. ఈ 2 A's అలాగే ఉన్నాయి. నౌ ఐఎమ్ రీప్లేసింగ్ C with B. So the next string in my language is AAA B AAA. So what may be the next string? What may be the next string? Derive చేయకుండానే చెప్పొచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవ్వచ్చు? What may be the next string we can get from this? 4 A's B. Yes, again 4 A's. A B and 4 A's. Like this you can get the language. Then what is the language? How to define the language here? A power n B A power n where n is greater than or equal to 0 or 1. 0 తీసుకోవచ్చా 1 తీసుకోవచ్చా? n is greater than or equal to 0 తీసుకుందామా 1 తీసుకుందామా? yes 1 తీసుకోవాలి. n is greater than or equal to 1. ఎందుకు అంటే n is greater than or equal to 0 అని తీసుకుంటే మన మినిమం స్ట్రింగ్ ఏమవ్వాలి? B అవ్వాలి. ఎందుకంటే A పవర్ 0, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ క్లియర్లీ. ఇక్కడ n is greater than or equal to 0 తీసుకున్నాం అనుకోండి, A పవర్ 0 B A పవర్ 0 అవుతుంది. అంటే ఇట్ బికమ్ B. ఈజ్ B బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్? మన లాంగ్వేజ్ లో B ఉందా? లేదు కదా, మన లాంగ్వేజ్ లో B లేదు. మినిమం స్ట్రింగే ABA. సపోజ్ n is equal to 1 తీసుకోండి, అప్పుడు ఏమవుతుంది? A పవర్ 1
బి ఏ పవర్ 1 అంటే ఏబిఏ. సో మినిమం స్ట్రింగ్ రావాలి అంటే n ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ ఏ పవర్ n, ఇక్కడ ఈ ఏ పవర్ ఉంది కదా, బికి అటు ఇటు n ఎందుకు తీసుకున్నాం? ఒక చోట n ఒక చోట m తీసుకోవచ్చా? ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ వీఆర్ టేకింగ్ ద పవర్స్ యాజ్ n? నేను ఇలా తీసుకోవచ్చా లాంగ్వేజ్ ని? ఏ పవర్ n బి ఏ పవర్ m అని తీసుకోవచ్చా? తీసుకోవచ్చా తీసుకోకూడదు? ఏ పవర్ n బి ఏ పవర్ m తీసుకోవచ్చా? చేస్తారు నో? తీసుకోవచ్చా? సో తీసుకోవచ్చు అని చెప్పి 16 చెప్తుంది. ఇంకెవరైనా చెప్తారా? తీసుకోకూడదా? రైట్ ఏస్ లెఫ్ట్ ఏస్ ఈక్వల్ గా ఉన్నాయి, సో m తీసుకోకూడదు. ఓకే, ఇంకెనీ అదర్ ఆన్సర్స్? ఒకళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు, ఒకళ్ళు తీసుకోకూడదు అని చెప్తున్నారు. తీసుకోకూడదు. ఇంకా సో వీ షుడ్ హ్యావ్ పవర్స్ ఆఫ్ బోత్ ఏస్ సేమ్. ఎందుకు సేమ్? మనకు జనరేట్ అయిన స్ట్రింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి? బికి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఏస్ జనరేట్ అవుతున్నాయి. అందుకనే ఇక్కడ మనం పవర్స్ సేమ్ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ n ఇక్కడ m తీసుకుంటే ఏమవుతుంది? n ప్లస్ లో ఒకసారి నేను 1 పెట్టుకున్నాను, m ప్లస్ లో 2 పెట్టుకున్నాను, అప్పుడు రాంగ్ స్ట్రింగ్స్ జనరేట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు జనరేట్ అయ్యే స్ట్రింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి అంటే, బికి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఏస్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని ఏసే ఉన్నాయి కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ఏస్ నే మనం బికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి సేమ్ పవర్ ఇక్కడ ఇచ్చాం అనమాట. ఓకే, నోట్ డౌన్ ద ప్రాబ్లం. Yes, this is the next grammar consisting of the production H tends to AS, BS, A, B. So let us write the language, equivalent language for this grammar. ఈ grammar ki equivalent language రాయాలి. సో ఫస్ట్ డిరైవ్ చేసి మినిమం స్ట్రింగ్ ఏమొస్తుందో చెప్పండి నాకు. నేను డిరైవ్ చేయట్లేదు, మీరు డిరైవ్ చేసి దీంట్లో మినిమం స్ట్రింగ్ ఏమొస్తుందో చెప్పండి. ఇది అయిపోయింది, ఇప్పుడు ఇంకో గ్రామర్ లోకి వెళ్ళిపోయాం. వాట్ ఈస్ ద మినిమం స్ట్రింగ్ జనరేటెడ్ హియర్? మినిమం స్ట్రింగ్ డబల్ ఏనా? ఎనీ అదర్ ఆన్సర్? డబల్ ఏ, ఏబి ఆ రెండు మినిమం స్ట్రింగ్ అని చెప్పారు. బిఏ, ఇంకా ఇంకేముంటున్నాయి మినిమం స్ట్రింగ్స్? ఎనీ అదర్ ఆన్సర్స్? బీబీ, ఇంకా సరే ఇవన్నీ రాద్దాం. ఫస్ట్ ఏం చెప్పారు? ఏఏ, ఏబి, ఇంకా ఏఏ ఏబి చెప్పారు. బీబీ, బిఏ, బిఏ వస్తుంది, బీబీ కూడా వస్తుంది. మీరు డిరైవ్ చేసి చెప్పండి. ఇంకేమొస్తున్నాయి మినిమం స్ట్రింగ్స్? నిహారిక, Ma'am, what is the minimum string generated here? A. S Yes. tends to A. Yes, very good. Inka? S tends to B. B. So all these are the minimum strings, but దానికన్నా minimum string ఒకటి generate అవుతుంది కదా. Direct గా we can generate directly S tends to A. Similarly, we can generate directly S tends to B. So the minimum string generated is A and B. A, B అనేవి అన్నిటికన్నా మినిమం స్ట్రింగ్స్ జనరేట్ చేసే మినిమం స్ట్రింగ్స్. ఆఫ్టర్ దట్ సింగిల్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ జనరేట్ అయ్యే స్ట్రింగ్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగా డబ్ల్ఏ, ఏబి, బిఏ, బిబి అండ్ లెంత్ 2 ఉన్న స్ట్రింగ్స్ అన్ని అయిపోయినాయా?
నెక్స్ట్ స్ట్రింగ్స్ ఏం జనరేట్ అవ్వచ్చు? ఏబిఏ, ఇంకా ట్రిపుల్ ఏ. నేను ఇవన్నీ చెక్ చేయట్లేదు, మీరు చెప్తున్నారు కదా, డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ట్రిపుల్ ఏ, ట్రిపుల్ బి, నెక్స్ట్ ఏఏబినా? ఓకే, ఏఏబి. ఇంకా లెంత్ 3 ఉన్న స్ట్రింగ్స్ ఇంకేం జనరేట్ చేయొచ్చు చూడండి. బిఏఏ, బిఏఏ అండ్ సో ఆన్. సో లాంగ్వేజ్ లో ఇలా మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి. ఏ, బి, ఏఏ, ఏబి, బిఏ, బిబి, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో after looking into the language, I can understand that the language consisting of any strings over a comma b in any manner. అంటే లాంగ్వేజ్ లో ఏమున్నాయి అంటే ఏకి బికి సంబంధించిన స్ట్రింగ్స్ ఉన్నాయి. in a specific order or in any order. So language consisting of strings with a comma b. That's why I can define language like this. So language ni ela define cheyochu ante a comma b whole star pettakunda plus అని పెట్టాను. స్టార్ అని ఎందుకు పెట్టలేదు? స్టార్ ఎప్పుడు మెన్షన్ చేస్తాము అంటే, క్లోజర్ ఎప్పుడు మెన్షన్ చేస్తాము అంటే, ఇఫ్ ఎప్సిలాన్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లో ఎప్సిలాన్ లేదు కాబట్టి దీని మీనింగ్ ఏంటి? లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓవర్ ఏ కామా బి ఇన్ ఎనీ మేనర్. సో ఎలా అయినా రాసుకోవచ్చు, ఏని బిని ఎలా అయినా జనరేట్ చేసుకోవచ్చు ఈ లాంగ్వేజ్ లో. ఒకసారి చెక్ చేద్దాం. సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, చూడండి ఒకసారి. ఈజ్ దిస్ స్ట్రింగ్ బిలాంగ్స్ టు ద లాంగ్వేజ్? చెక్ చేయండి. ఈ స్ట్రింగ్ ని డిరైవ్ చేయొచ్చా మనం? అంటే మరి నేను ఇలా డిఫైన్ చేసేసాను కదా, ఇది కరెక్టా కాదా చెక్ చేయండి ఒకసారి. ఈ లాంగ్వేజ్ నుంచి ఈ స్ట్రింగ్ వస్తుందా? నాకు చెక్ చేసి చెప్పండి, ఎస్ ఆర్ నో. ఒకసారి డిరైవ్ చేసి ఈ లాంగ్వేజ్ లో నుంచి ఈ పర్టికులర్ స్ట్రింగ్ అనేది వస్తుందో లేదో చెప్పండి. నేను అడుగుతాను, అడిగిన వాళ్ళు చెప్పాలి. ఒక 2 minutes లో డిరైవ్ చేసి చూడండి అది వస్తుందో లేదో. సో డిరైవ్ అవుతుందా? చాలా మందికి డిరైవ్ అయిందని చెప్పారు. ఎస్. సో ఐ కెన్ సే దట్ ద లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి హోల్ ప్లస్. ఓకే, నెక్స్ట్ అండ్ ఫైనల్ లాంగ్వేజ్. సో అలా మీరు ఏబితో వచ్చే ఏ స్ట్రింగ్ అయినా చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ నెక్స్ట్ లెట్ మీ రైట్ అనదర్ గ్రామర్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. S tends to AS A. AH ఏంటి? AH ఎక్కడుంది? ప్లస్ సింబల్ ఏంటి అంటారా? ప్లస్ అంటే ఏంటంటే, అంటే నేను చెప్తాను ఒక నిమిషం. సపోజ్ నేను ఏ స్టార్ అని రాశాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఏ స్టార్ ఇస్ నథింగ్ బట్ క్లోజర్ ఆఫ్ ఏ. అంటే ఏ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే 0 times రిపీట్ అయితే ఎప్సిలాన్ వస్తుంది, 1 time అయితే దాన్ని ఏ అని రాసుకోవచ్చు, 2 times అయితే బి రాసుకోవచ్చు, సారీ AA రాసుకోవచ్చు, 3 times అయితే AAA రాసుకోవచ్చు, సో అండ్. అది సింగిల్ సింబల్ కి సంబంధించి.
సపోజ్ ఏ ప్లస్ అన్నాను అనుకోండి, ఏ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, దీంట్లో ఎప్సిలాన్ కాకుండా మిగతావన్నీ ఉంటాయి. అంటే ఏ ఉంటుంది, డబల్ ఏ ఉంటుంది, ట్రిపుల్ ఏ ఉంటుంది, సో అంటారు. అది ప్లస్ కి పవర్ ప్లస్ పెట్టడానికి స్టార్ పెట్టడానికి డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మన లాంగ్వేజ్ లో ఎప్సిలాన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ప్లస్ పెట్టాం. ప్లస్ పెడితే దాని మీనింగ్ ఏంటి, సపోజ్ ఇక్కడ ఏ ప్లస్ పెట్టాను, దీని మీనింగ్ ఏంటి, ఏ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇక్కడ ఏ కామా బి హోల్ ప్లస్ పెట్టాను అంటే ఏంటి, ఏ కామా బి కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ఎనీ మేనర్. సో అందుకని మనం ఒక స్ట్రింగ్ ని దీని నుంచి ఫామ్ చేయాలి అంటే ఎలా అయినా ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఏ తీసుకోవచ్చు, తర్వాత బి తీసుకోవచ్చు, మళ్ళీ ఏ తీసుకోవచ్చు, మళ్ళీ ఏ తీసుకోవచ్చు, బి తీసుకోవచ్చు, నా ఇష్టం. సో ఏ కామా బి కెన్ బి రిపీటెడ్ ఇన్ ఎనీ మేనర్ infinite times, but epsilon is not belongs to the language. So that is the meaning. Okay, coming to the next grammar, given the production is s tends to as or a. So s tends to as or a అన్నాము. సో ఇక్కడ ఏమేమి జనరేట్ అవుతాయో చూద్దాం. సో మీరు చేసి చెప్పండి, వాట్ ఈస్ ద మినిమం స్ట్రింగ్ జనరేటెడ్ ఫ్రమ్ దిస్? ఓకే, ఏ జనరేట్ అవుతుంది, డబల్ ఏ జనరేట్ అవుతుంది, ట్రిపుల్ ఏ జనరేట్ అవుతుందంట. ఓకే, ఇంకా చెప్పండి. సో ఇనిషియల్లీ ఏ కెన్ బి జనరేటెడ్, డబల్ ఏ కెన్ బి జనరేటెడ్ అండ్ ట్రిపుల్ ఏ కెన్ బి జనరేటెడ్ అండ్ వాట్, ఇంకేం జనరేట్ అవుతుంది ఆఫ్టర్ ట్రిపుల్ ఏ? ఇంకే స్ట్రింగ్ జనరేట్ అవుతుందన్న? ఎస్, 4 years and so on. So what is the language generated here? Yes, what is the language generated here? మీరే చెప్పాలి. What is the language finally generated out of these strings? A power a power n. So దీన్ని ఎలా రాసుకోవచ్చు? So this is a power n where n is greater than or equal to what? n is greater than or equal to, yes, 1. n is greater than or equal, ఎందుకంటే మినిమమ్ 1 తీసుకోవాలి. దీన్నే ఇలా రాసుకోవచ్చు, ఇక్కడతో ఆపేసిన ప్రాబ్లం లేదు, లేదంటే ఐ కెన్ ఆల్సో రైట్ ఏ ప్లస్. ద లాంగ్వేజ్ జనరేటెడ్ హియర్ ఈస్ ఏ ప్లస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే క్లోజర్, పాజిటివ్ క్లోజర్ ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఏ పవర్ n వేర్ n greater than or equal to 1. Both are same, both are correct. Okay, so this is about generating the language from the grammar. So next we need to generate grammar from the language. Erase చేయొచ్చా? సో నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను హౌ టు జనరేట్ ద గ్రామర్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. సో ఈ క్లాస్ లో మనం లాంగ్వేజ్ వీఆర్ జనరేటింగ్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద గ్రామర్. సో నెక్స్ట్ క్లాస్ లో రివర్స్ చూద్దాం. సో ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా, ఈజ్ దర్ ఎనీ డౌట్ టిల్ నౌ or anybody want to share your screen? You can share. 5 minutes we have. చెప్పనా 74, no doubt. ఇంకా ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ లో ఫస్ట్ యూనిట్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా ఎప్పుడైనా ఒక 2 minutes మిగిలినప్పుడు అడుగుతూ ఉంటాను కాబట్టి మీరు రైస్ చేయొచ్చు, మనం డిస్కస్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే. or anybody wanted to share the screen, you can share and we will discuss way of writing in the exam. Anybody can raise your hand. ఎవరికి ఏ డౌట్స్ లేవా?